బాలకృష్ణతో హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ పూర్తి చేసిన దర్శకుడు బోయపాటి శ్రీను ప్రస్తుతం అఖండ 2 తాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం దీని షూటింగ్ హైదరాబాద్లో జరుగుతుంది. వచ్చే ఏడాది సెప్టెంబర్ 25 విడుదల తేదీ ముందే ప్రకటించి వేయడంతో దానికి అనుగుణంగా పక్కా ప్లానింగ్తో షెడ్యూల్స్ వేస్తున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో పీక్స్ లెవెల్లో అంచనాలు ఉన్నాయి. బాలయ్య వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న క్రమంలో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చి కలెక్షన్ల పరంగా రికార్డు సృష్టించిన అఖండకు సీక్వెల్గా ఈ సినిమా రూపొందుతుంది. కాకుండా మూవీలో బాలయ్య అఘోర పాత్రలో అందరినీ ఆకట్టుకున్నాడు. బాలకృష్ణ హీరోయిజాన్ని వేరే లెవెల్లో ఎలివేట్ చేశాడు. బోయపాటి అఖండ 2 తాండవం అనే టైటిల్తో కొంతకాలం క్రితం ఈ సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నందమూరి అభిమానులే కాదు, ఎంతో మంది తెలుగు ప్రేక్షకులు, సినీ ప్రియులు కూడా సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా మొదలైన షూటింగ్లో బాలయ్య పాల్గొంటున్నారు. ఒక భారీ ఫైట్ సీక్వెన్స్ని తీస్తున్నారట. ఇక సంక్రాంతికి అఖండ 2 నుండి ఫస్ట్ లుక్ టీజర్ విడుదల చేస్తారని సమాచారం. వచ్చే ఏడాది దసరాకి సినిమా రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో భారీ స్థాయిలో నటీనటులను తీసుకుంటారని తెలుస్తుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన న్యూస్ నెట్టింట వైరల్గా మారింది. ఈ సినిమాతో ఒకప్పటి సీనియర్ స్టార్ హీరోయిన్ లయ కూతురు శ్లోక ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వనుందట. ఈ సినిమాలో బాలయ్య కూతురుగా శ్లోక కనిపించనుందని సమాచారం. అఖండ సినిమాలో చిన్న పాప పాత్ర అత్యంత కీలకంగా ఉంటుందన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ పాప పాత్రను మరింతగా అఖండ 2లో చూపించేందుకు దర్శకుడు బోయపాటి ప్లాన్ చేస్తున్నారు. అఖండ 2 సినిమాలో ఆ పాప పాత్ర కోసం సీనియర్ హీరోయిన్ లయ కూతురు శ్లోకాను ఎంపిక చేసినట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. గత కొంతకాలంగా శ్లోకాను సినిమా ఇండస్ట్రీలో పరిచయం చేయాలని లయ భావిస్తుంది. అందుకు సరైన సమయం ఇదే అంటూ లయ నిర్ణయించుకుందట. తేజస్విని నందమూరి సమర్పణలో 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ అచంటా, గోపీచంద్ అచంటా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన రిలీజ్ డేట్ టీజర్ కూడా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ నెల అసురుడిది కాదురా ఈశ్వరుడిది, పరమేశ్వరుడిది కాదని తాకితే జరిగేది తాండవం, అఖండ తాండవం అంటూ బాలకృష్ణ చెప్పిన పవర్ఫుల్ డైలాగ్ అందరిలోనూ విపరీతమైన క్రేజ్ని క్రియేట్ చేసింది. తమన్ కంపోజ్ చేసిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ద్వారా సీన్ ఇంటెన్సిటీ మరింత పెంచింది. మ్యూజిక్ అడిషనల్ ఎనర్జీ, ఎగ్జైట్మెంట్ని యాడ్ చేసింది. వచ్చే ఏడాది దసరా కానుకగా సెప్టెంబర్ 25న సినిమా విడుదలవుతుందని వీడియో ద్వారా మేకర్స్ రివీల్ చేశారు. ఈ సినిమాని 100 కోట్లకు పైగా బడ్జెట్తో పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల చేస్తున్నారు.